వికారాబాద్ జిల్లా పరిగిలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి మాస కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి తన సతీమణి ఉమారెడ్డితో కలిసి పాల్గొన్నారు. స్వామివారి కళ్యాణాన్ని కనురారా వీక్షించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులందరికీ అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్కు సనతనగర్ నియోజకవర్గంలో నిరసన సెగ తగిలింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తలసాని చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బల్కంపేట అమ్మవారి దర్శనానికి వచ్చిన తలసాన్ని కాంగ్రెస్ నేతలు అడ్డుకున్నారు. ముఖ్యమంత్రికి క్షమాపణ చెప్పే వరకు తలసాని నియోజకవర్గంలో తిరగబోమని అమీర్పేట, ఎస్ఆర్ నగర్ డివిజన్ నాయకులు హెచ్చరించారు. నిజామాబాద్ జిల్లా బోధన్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే షకీల్ అమీర్ విమర్శలు గుప్పించారు. బోధన్లో ఇసుక దందాతో ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు లేక బీఆర్ఎస్ వారిని మభ్యపెట్టి బీఫామ్లు ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా 38 వార్డుల బీఆర్ఎస్ అభ్యర్థులకు ఆయన బీఫామ్లు అందజేసి ఎన్నికల శంఖారావం పూరించారు. కేసులు పెట్టుడు, మా పార్టీలో రాకపోతే మీ సంగతి చూస్తాం, మా క్యాండిడేట్లని వెతుకోపోవడం, వాళ్ళకు టార్చర్ చేయడం, వాళ్ళకు అనేక విధాలుగా ఆర్థికంగా ఆశ చూపించి ఫైనాన్షియల్ పైసలు వాళ్ళకు 20 లక్షలు ఇస్తాం, 30 లక్షలు ఇస్తాం, 10 లక్షలు ఇస్తాం, 50 లక్షలు ఇస్తామని కూడా కొంత జాగాల వాళ్ళు ఆఫర్ చేయడం జరిగింది. అనేక విధాలుగా ప్రయత్నం చేసింది. ఒక 2-3 ఏదైతే ఉంటారో కదా, కొంతమంది ఏమంటారు, ఫాక్స్కి ఏమంటారు తెలుగు నక్కలు కొంతమంది ఉంటారు. అటువంటి నక్కలు చాలా ఆశతోని అటువంటి వాళ్ళు కొంతమంది పోవడం జరిగింది. జగిత్యాల కాంగ్రెస్లో మున్సిపల్ ఎన్నికల టికెట్లు చిచ్చురేగింది. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తన అనుచరులకు బీఆర్ఎస్ నుండి వచ్చిన వారికే ప్రాధాన్యత ఇచ్చారని సొంత పార్టీ కార్యకర్తలు రోడ్డెక్కారు. ఏళ్ల తరబడి పార్టీ జెండా మోసిన తమను విస్మరించే బీఫామ్లు అమ్ముకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇంటి ముందు కార్యకర్తలు భారీ ఆందోళన చేపట్టడంతో పరిస్థితి ఉద్రిక్తకరంగా మారింది. మొత్తం ఇండిపెండెంట్ ముప్పై మార్చాలి. ఆడు మార్చి తెలియదు, ఇన్ దగ్గర లేదు, ఆన్ దగ్గర లేదు. ఎందుకు మాట్లాడుతావు నువ్వు? యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపాలిటీలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. 1వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి సునీత శ్రీనివాసరెడ్డి తన వార్డులో సుడిగాలి పర్యటన చేపట్టారు. కార్యకర్తలు అభిమానులతో కలిసి ఇంటింటికి వెళుతూ తనను ఆశీర్వదించాలని ఓటర్లను కోరారు. వార్డును అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని గతంలో చేసిన పనులను గుర్తు చేస్తూ ఆమె ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. నేను అధికారం లేకున్నా కూడా గత 5 సంవత్సరాలలో నాకు సాధ్యమైనంత వరకు అధికారులతో మంచిగా ఉండి, అధికారులతో స్నేహపూర్వకంగా ఉండి, నేను దాదాపు 80 నుంచి 90 లక్షల గవర్నమెంట్ వర్క్ తీసుకొచ్చి చేసినాను. అలాగే నా సొంత నిధులు కూడా దాదాపు 7 లక్షల రూపాయల సొంత నిధులతో కూడా డెవలప్ చేసిన. నేను ఆల్మోస్ట్ సంతోష్ నగర్ ఏరియాలో కానీ, కులన్పాక రోడ్డు కానీ, గణేష్ నగర్ కానీ, నాకున్న ప్రతి ఒక్క ఏరియాలో నేను ఆల్మోస్ట్ దాదాపు ఎల్ఈడి లైట్లు ఒక్కొక్క పోల్కు 2 పోల్ లేని ఏరియాలో దాదాపు నేను కౌన్సిలర్ అయిన తర్వాత దాదాపుగా నేను 100 నుంచి 150 పోల్లు నేను ఎక్స్ట్రా పాతిపించాను నా సొంత నీళ్ళతో. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్తో స్నేహపూర్వకంగా ఉండి నేను పనిచేసుకున్నా. కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు. గత 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నది టీఆర్ఎస్ గవర్నమెంట్. గత 10 సంవత్సరాలు నేను కౌన్సిలర్గా ఉన్నప్పుడు కూడా టీఆర్ఎస్ చైర్మన్ ఉన్నాడు ఆలేరు మున్సిపాలిటీకి. ఇవాళ మీరు కొన్ని సమస్యలు చెప్తారు. ఆలేరు వాగు ఎవరు డంపింగ్ యార్డ్ చేసింది? గత పాలకులా నేనా? గత టీఆర్ఎస్ పాలకులా నేనా?
దాన్ని డంపింగ్ యార్డ్ చేస్తే నేను ఐలాండ్ దగ్గర కూర్చొని, మా ఎంపీ గారి దగ్గర కూర్చొని, మా ఎంకన్న మంత్రి దగ్గర కూర్చొని నేను మాట్లాడి ఈ రోజు నేను క్లీనింగ్ శుభ్రం చేసే కార్యక్రమం మొదలు పెట్టిన. ఇలా మీ అందరూ తెలుసు, వాకాడికి పోయినప్పుడు చూడండి మొత్తం శుభ్రం చేసి తీపిచ్చి డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయబోతున్నాం మేము. మీరు ఇప్పుడు మా మీద ఆరోపణ చేసే ముందు కొంచెం ఆలోచించండి. చదువుకున్నారు కదా మీరు, కొంచెం ఆలోచించండి. మీ 10 సంవత్సరాలు మీరే కదా, మేము వచ్చి 1.5 year 2 years అవుతుంది. నేను 2 years లో మీరు 10 ఏళ్ళు చేయని పనులు నేను చేస్తున్నా ఆలేరులో ఉండి. నేను ఆలేరులో నా వార్డులో 24 గంటలు నేను మా ఓటర్లకు, మా ఓటర్ మహాశయులకు, మా అక్క చెల్లెలకు, మా అన్నదమ్ములకు, నా ఫస్ట్ వార్డు ఓటర్ మహాశయులు అందరూ 24 గంటలు అందుబాటులో ఉంటాను. నేను ఏ రాత్రి వచ్చి తలుపు కొట్టినా కూడా నేను సొంత పనులు ఇచ్చి పెట్టుకొని కూడా నేను పనులు చేస్తున్నాను. నేను ఆరోపణ చేసే ముందు దయచేసి చెప్తున్నాను, నేను ఆరోపణ చేసే ముందు ఇలా కోతుల సమస్య అంటున్నాను. మీరు కోతుల సమస్య గత 10 సంవత్సరాలకి మీకు కనిపించలేదా? మీరే అధికారంలో ఉన్నారు కదా, మీరే చైర్మన్ కదా, మీరే 11 మంది 10 మంది కౌన్సిలర్ మీరే కదా, నేను ఒక్కనే ఉన్నా కదా. మరి మీరు ఇన్ని రోజులు గుర్తురాలా? ఈ రోజు ఆరోపణ చేస్తారు. ఆరోపణ చేసే ముందు ఆలోచించుకోండి మీరు. ఇంగితగా చింతలపని సునీత శ్రీనివాస్ రెడ్డి గారు, నేను ఫస్ట్ వార్డు కౌన్సిలర్ గా అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ నుంచి. పోయినసారి కూడా నేను ఇక్కడ సిట్టింగ్ కౌన్సిలర్ ని. అప్పుడు నేను కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినప్పుడు నేను ఇక్కడ అంతటా అప్పుడు అధికారం లేకున్నా గానీ ఒక 80 లక్షల వర్క్ చేయగలిగిన. ఈసారి కూడా నాకు అవకాశం ఇచ్చి మీరు దీవిస్తే నేను మళ్ళీ ఉన్న సమస్యలన్నిటినీ పరిష్కరిస్తాను. ఎవరికి ఏ అవసరం ఉన్నా గానీ అందుబాటులో నేను ఉంటా. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉంది. ఇంతకు ముందు అధికారం లేకున్నప్పుడే నేను మంచిగా అభివృద్ధి చేయగలిగిన. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఐలన్న గారి సహాయ సహకారాలతోటి ఏ వర్క్ కావాలంటే గెలిచి వచ్చిన తర్వాత మీరు ఏ వర్క్ అడిగితే నేను ఆ వర్క్ ఇస్తా అని అన్నాడు. ఆలేరు పట్టణం మొత్తం 12 వార్డులకు అభ్యర్థులకు అదే మాట చెప్పిండు. ఈసారి నాకు అవకాశం ఇచ్చి గెలిపిస్తే నేను కొలన్పాక రోడ్, సంతోష్ నగర్ అయితేంది, గణేష్ నగర్ అయితేంది, మొత్తం మన ఫస్ట్ వార్డు మొత్తం అభివృద్ధి చేయడానికి నాకు. వనపర్తి మున్సిపల్ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీలో టికెట్ల లొల్లి తారాస్థాయికి చేరింది. బీఫామ్ల కేటాయింపులో తీవ్ర జాప్యం జరగడంతో అభ్యర్థులు నడి రోడ్డుపై ఆందోళనకు దిగారు. డీసీసీ కార్యాలయంలో ఒకే వార్డు నుంచి 3-4 అభ్యర్థులు పోటీ పట్టడంతో నేతలు తలలు పట్టుకుంటున్నారు. 21వ వార్డు అభ్యర్థి నక్క రాములు, 25వ వార్డు అభ్యర్థి కదిరే రాములకు బీఫామ్లు ఇచ్చేసరికి సమయం దాటిపోవడంతో మున్సిపల్ అధికారులు గేట్లు మూసేశారు. దీంతో తమ రాజకీయ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారంటూ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కోసం ఏళ్ల తరబడి పనిచేస్తున్న తమను కాదని ఇతర పార్టీల నుండి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇవ్వడంపై పాత కేడర్ భగ్గుమంటున్నారు. 30 ఏళ్ల నుండి కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నాను. నేనేమనంటే టౌన్ వర్కింగ్ ప్రెసిడెంట్ కదిరే రాములు నా పేరు. ఈ రోజు టికెట్ కొరకు వేరే పార్టీలు వాళ్ళు వచ్చి నాకు పోటీపడి టికెట్ ఇవ్వకుండా చేసి ఈ రోజు టైం అయిపోయే వరకు నన్ను ఆడ సతాయించి లాస్ట్ మూమెంట్లో టైం అయిపోయినాక బీఫామ్ చేత పెట్టించారు. అక్కడ వచ్చే లోపలనే గేట్లు మూసేసారు. కావాలని ఇది ఒక గేమ్గా నన్ను ఇతరకు ఇచ్చింది. అయితే కావాలని చేతిలో పెట్టి ఎట్లా టైం అయిపోయింది వైపుకి ఏం చేయలేదు చేతిలో పెట్టిండ్రు. 25 ఎట్లా గవర్నమెంట్ అట్లా ఏం లేదు. 23 జిల్లాలో టికెట్లు ఇచ్చారు. 30 సార్ ఎమ్మెల్యే సాబ్ 23 వచ్చిన వాళ్ళకు టికెట్ ఇచ్చారు. చర్చలు జరుగుతున్నాయి. అయితేనే ఉండే చర్చలు జరుగుతున్నాయి, సాగదీస్తారు. ఇంకా ఇంటర్వ్యూ ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఎవరైతే పార్టీకి పార్టీ చేసినాడో కడమ వచ్చినా 30 ఏళ్ళ నుండి డబ్బులు ఖర్చు పెట్టుకున్నాడో వనపార్టీలో నా సర్వం నా ఆస్తులు మొత్తం అమ్మి కాంగ్రెస్ పార్టీ ఖర్చు పెట్టి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కష్టపడిన వాళ్ళు అడవిలు అన్నాక ఎండలు అన్నాక వానలు అన్నాక మొత్తం తిరిగి 70 ఆస్తులు అమ్ముకొని రోడ్డు మీదకి వచ్చిండ్రు. ఈ రోజు వాళ్ళను ఏమికి పనికి రాకుండా చేసి రోడ్డు మీద వదిలేసిండ్రు. ఎవరైతే కొత్తగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీ అత్యుత్సాహం ప్రదర్శించింది. 21వ డివిజన్ నుంచి 2 అభ్యర్థులకు బీఫామ్లు కేటాయించడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. మధ్యాహ్నం 3 గంటలలోపు కందుల స్వరూప ఒక బీఫామ్ అందజేయగా సమయం ముగిసిన తర్వాత బోర్ల లక్ష్మికి మరో బీఫామ్ రావడంతో అక్కడ ఉద్రిక్తత దారితీసింది. రిటర్నింగ్ ఆఫీసులోని 2 వర్గాల అభ్యర్థులు బాహాబాహీకి దిగడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఇక ఎవరి బీఫామ్ చెల్లుతుందనే అంశంపై అధికారులు తలమునకలవుతున్నారు. మమ్మల్ని 4 గంటలకు రమ్మన్నారు. ఒక ఫోటో తీసుకొని రమ్మన్నారు. మేము వెళ్ళిపోయినాం ఫోటో దిగడానికి. వాళ్ళు 3 తర్వాత వచ్చి 2 గేట్లు వేసినాయి.
మెయిన్ డోర్ది ఈ డోర్ది అయితే డోర్ కొడితే పోలీసు వాళ్ళు తీసిర్రు. వాళ్ళు వచ్చి మళ్ళీ బీఫామ్ ఇచ్చిర్రు. మమ్మల్ని అన్యాయం చేసిర్రు. నాకు న్యాయం చేయండి మీరే. ఎందుకు ఇట్లా చేయాలి? ఎందుకు మమ్మల్ని ఇంత బాధ పెట్టాలి? ఎందుకు చేయాలి? కాంగ్రెస్ పార్టీ నుండి నాకు బీఫామ్ ఇచ్చిర్రు, మళ్ళీ ఎందుకు చేయాలి ఇట్లా? ఎందుకు ఇంత అన్యాయం? ఎమ్మెల్యే గారి ఆశలతో ఫస్ట్ బీఫామ్ ఇవ్వడం జరిగింది. ఇట్లా ఎందుకు అన్యాయం చేసిర్రు మాకు? మేము ఏం చేసినాం? ఇట్లా ఎందుకు చేయాలి మమ్మల్ని? మేము చచ్చిపోయాడా బతుకుడా? మేము కూడా మన దారి చచ్చిపోతా. రామగుండం కార్పొరేషన్ లో మాది 21వ డివిజన్ ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో మాకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున అందులో స్వరూప తనకి బీఫామ్ ఇవ్వడం జరిగింది. వెంటనే తీసుకొచ్చి ఇక్కడ ఆర్ఓ ఆఫీసులో 1:25 నిమిషాలకు మేము ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వారికి ఐడెంటిటీ కార్డు కొరకు మరలా రమ్మడం జరిగింది. ఆ 3 గంటల సమయంలో ఆల్రెడీగా ఈ సమయం అయిపోయింది. ఆ తర్వాత రెండో బీఫామ్ ఊర్ల లక్ష్మి గారు వారు పట్టుకొచ్చి సమయం అయిపోయిన తర్వాత ఇక్కడ సబ్మిట్ చేయడానికి రావడం జరిగింది. అప్పటికే ఇక్కడ డోర్లు క్లోజ్ చేయడం జరిగింది. కానీ డోర్లు వాళ్ళని పోలీసు వాళ్ళు తీసి వాళ్ళను తీసుకొచ్చి ఈ బీఫామ్ సబ్మిట్ చేసే ప్రయత్నం చేశారు. మేము అధికారులు అడిగితే మేము ఇప్పటి వరకు మేము తీసుకోలే, 3-6 నిమిషాలు అయింది, సమయం అయిపోయిందని చెప్పి ఇప్పటి వరకు కూడా తీసుకోవాలని చెప్తున్నారు. దయచేసి మాకు ఈ ప్రాంతంలో ఎలక్షన్ ఆఫీసర్ గారు పత్రిక మిత్రులకు కూడా నాకు సహాయం చేయాలని చెప్పి సందర్భంగా జరుగుతున్నాం. మేము కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి మేము పనిచేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఆశీస్సులతో, ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో మేము ఈ ప్రాంతంలో ఎమ్మెల్యే గారు అభివృద్ధి చేసే పనిలో మేము కూడా ఉన్నాం. అనేక అభివృద్ధి పనులు ఎమ్మెల్యే గారు చేస్తున్నారు. దానిలో మేము మున్సిపల్ ఎన్నికల వేళ మహబూబాబాద్లో 29వ వార్డులో విచిత్ర దృశ్యం కనిపించింది. ఓట్లు అడగడానికి మా ఇంటికి రావద్దంటూ రొయ్యల సంపత్ అనే వ్యక్తి తన ఇంటి ముందు బ్యానర్ కట్టాడు. గతంలో తాను అనారోగ్యంతో ఉన్నప్పుడు ఆర్థికంగా ఆదుకున్న సిపిఎం అభ్యర్థి సోర్ణపు సోమయ్యకు మాత్రమే తన ఓటు అని పేర్కొన్నారు. ఇతర పార్టీల అభ్యర్థులు వచ్చి తన సమయాన్ని వృధా చేయవద్దునని బ్యానర్ ద్వారా అతను తేల్చి చెప్పాడు. సాయం చేసిన నేత పట్ల ఆయన చాటుకున్న ఈ అభిమానం ఇప్పుడు పట్టణంలో హాట్ టాపిక్గా మారింది. నా పేరు సంపత్, రొయ్యల సంపత్. ఇక్కడ ఇదివరకు సూర్ణస్వామి గారు వార్డు మెంబర్గా గెలిచినప్పుడు మాకు చాలా అభివృద్ధి పనులు చేసిండు. అందుకనే మేము ఆయనకు ఓటేస్తాం. ఇంకో కారణం ఏంటంటే ఆయన ప్రతి ఒక్కరిని దగ్గరుండి మంచిగా ఏ ఆపద రాకుండా చూసుకుంటాడు. కాబట్టి మేము కంపల్సరీ ఆయనకే ఓటేస్తాం అని చెప్పేసి మేము ఫ్లెక్సీ కొట్టేయడం జరిగింది. ఎందుకంటే వేరే అదర్ సేవలను వచ్చి మమ్మల్ని ఓటు అడిగినా కానీ మేము వాళ్ళకి వేయమని డైరెక్ట్ చెప్పేస్తాం. ఎందుకంటే ఆయన మీద ఉన్న అభిమానం మాకు అది. మేము హాస్పిటల్ ఉన్నప్పుడు మమ్మల్ని దగ్గరుండి చూసుకున్నాడు. నన్ను ఒక్కనే కాదు, ఎవరైనా సరే ఆపదలు ఉన్నాడంటే ఆయన దగ్గరుండి ఒక సొంత మనిషి లెక్క చూసుకుంటాడు. అందుకని ఆయన మీద అభిమానంతో ఎవరు రావద్దని ఫ్లెక్సీ కట్టాలి వచ్చింది. ఇక్కడ ఎవరు ఓటు అడగొద్దు మమ్మల్ని. ఈసారి కూడా సూర్ణస్వామిని గెలిపిస్తాం. మేము మా ఇంటికి ఎవరు వచ్చినా ఓటు అడగొద్దు, సూర్ణస్వామి గారికే ఓటేస్తామని మేము ఫ్లెక్సీ కట్టుకున్నాం. అన్నమయ్య జిల్లా రాయచోట్లోని శ్రీ వీరభద్రస్వామి ఆలయ నూతన కమిటీ కొలువుదేరింది. ఆలయ చైర్మన్గా మనోజ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి హాజరయ్యారు. ఆలయ మర్యాదలతో మంత్రికి ఈవో రమణారెడ్డి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం నూతన కమిటీతో మంత్రి ప్రమాణ స్వీకారం చేయించారు. స్వామివారి సేవలో తరించే భాగ్యం కలగడం తన అదృష్టమని ఆయన అన్నారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తానని ఈ సందర్భంగా మనోజ్ కుమార్ వెల్లడించారు. పాలక మండలి ప్రమాణ స్వీకారం ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నూతన కార్యవర్గాన్ని ఎంచుకోవడం జరిగింది. అన్ని కులాలకు అవకాశం ఇస్తూ కూర్పు చేశాము. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్క దేవస్థానము కూటమి ప్రభుత్వ పరిపాలనలో ఆ రోజు శ్రీకృష్ణదేవరాయుడు ఏలిన రాజ్యంలో ఎలాగో దేవస్థానాలు వర్ధిల్లాయో అదేవిధంగా కూటమి ప్రభుత్వం యొక్క పరిపాలనలో కొనసాగించాలనే ఉన్నత లక్ష్యంతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. నేను ఒకటే చెప్తున్నా, అందరికీ అవకాశాలు రావు. ఆ భగవంతుని యొక్క కరుణా కటాక్షాలతో ఈ పదవులు దక్కుతాయి. మీ యొక్క ఆధ్వర్యంలో మీరు దేవస్థానానికి మంచి పేరు తెచ్చే విధంగా 10 మంది సభ్యులు అలాగే
గుంటూరు జిల్లా గోరంట్లలోని ఓ ప్రైవేట్ కాలేజీలో గత 10 రోజులుగా డిస్టెన్స్ పరీక్షల్లో మాస్ కాపింగ్ జరుగుతున్న దృశ్యాలు వెలుగు చూశాయి. ఎంఎస్ఎం వొకేషనల్ జూనియర్ కళాశాలలో గత 10 రోజులుగా డిస్టెన్స్ ఎగ్జామ్స్లో మాస్ కాపింగ్ యథేచ్ఛగా సాగుతుంది. డబ్బులు వసూలు చేసి మరీ మొబైల్ ఫోన్లతో సహా పరీక్షా హాల్లోకి అనుమతిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై యూనివర్సిటీ అధికారులను వివరణ కోరగా ఒకరిపై ఒకరు చెప్పుకుంటూ బాధ్యత నుంచి తప్పించుకుంటున్నారే తప్ప చర్యలు మాత్రం తీసుకోవడం లేదు. ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలు అధికారులతో కుమ్మక్కై ఈ దందా కొనసాగిస్తున్నట్లుగా సమాచారం. అయితే అక్కడ పరీక్షా కేంద్రంలో మాస్ కాపింగ్ పై ప్రశ్నించిన మీడియాపై కూడా బెదిరింపులకు పాల్పడుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో పులి సంచారం కలకలం రేపుతుంది. గత 15 రోజులుగా తుర్కపల్లి, రాజపేట, యాదగిరిగుట్ట మండలాల్లో సంచరిస్తున్న పులి నిన్న రాత్రి ఆలేరు మండలం శ్రీనివాసపురంలో ప్రత్యక్షమైంది. వ్యవసాయ భవన్ వద్ద లేగదూడలను పులి చంపి తిన్నట్లు ఆనవాళ్లు లభించడంతో రైతులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. కలెక్టర్ హనుమంతరావు పరిస్థితిని సమీక్షిస్తూ ఆదిలాబాద్ నుండి ప్రత్యేక అనిమల్ ట్రాకర్స్ బృందాన్ని రంగంలోకి దింపారు. డ్రోన్ల సహాయంతో అటవీ ప్రాంతాన్ని జల్లెడపడుతున్నారు. రాత్రి వేళల్లో రైతులు ఒంటరిగా పొలాలకు వెళ్లవద్దని కలెక్టర్ హెచ్చరించారు. సంచరిస్తున్నది అన్న విషయం ప్రజలందరికీ తెలుసు. ముఖ్యంగా యాదగిరిగుట్ట మండలం, రాజాపేట మరియు అదేవిధంగా తుర్కపల్లి ఈ ప్రాంతాలలో సంచరిస్తుంది. ముఖ్యంగా 3-4 గ్రామాల్లో కూడా శివారు ప్రాంతాల్లో ఇన్సిడెంట్స్ అయింది. రాళజన్గాం మరియు నిన్న కూడా నమిలలో కూడా అయిపోయింది. యాక్చువల్గా సిద్దిపేట వైపు ఆర్ఎఫ్ వైపు బాట కట్టి మళ్ళీ వెనక్కి రావడం జరిగింది. అనూహ్యంగా అందరూ కూడా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. దాని యొక్క మూమెంట్ని ట్రాక్ చేయడానికి ఆదిలాబాద్ నుంచి కూడా యానిమల్ ట్రాకర్స్ వచ్చారు. అదేవిధంగా థర్మల్ డ్రోన్స్ వాడుతున్నారు. డిఎఫ్ఓ సుధాకర్ రెడ్డి గారు, జిల్లా టీం అంతా కూడా ఈ ప్రాంతాల్లో ఉన్నారు. కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలా. థర్మల్ డ్రోన్స్ ద్వారా రాత్రిపూట కూడా పులి సంచారాన్ని మనం ఎక్కడెక్కడ ఉందనేది కూడా చేయటం జరుగుతుంది. ఈ యొక్క పగ్ మార్కింగ్ బట్టి కూడా యానిమల్ ట్రాకర్స్ దాని యొక్క మూమెంట్ని చూస్తున్నారు. కాబట్టి అధికారులందరూ ప్రయత్నం చేస్తున్నప్పటికీ దానికి హ్యాబిటేట్ అనేది దొరక్క ఇంకా ఈ ఏరియాలోనే సంచరిస్తుంది. శ్రీనివాసపురం ఏరియాలో రాత్రి పులి సంచరించినట్టుగా మనకు ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా లక్ష్మప్పపేట దగ్గర వాళ్ళు ఫుట్ ప్రింట్స్ ఐడెంటిఫై చేశారు. మళ్ళీ ఇక్కడికి వస్తున్నారు వాళ్ళు. కాబట్టి ఇక్కడ ఉన్న రైతులు కానీ ఇక్కడ ఉన్న ప్రజలు కానీ ఎలాంటి భయాందోళనకు గురి కాకుండా వాళ్ళు ఇక అడవిలోకి పోకుండా ఇక్కడ బయటనే ఉండాలి. రాత్రిపూట ఎట్టి పరిస్థితుల్లో పొలాల దగ్గర కూడా రావద్దు. పశువులని, దూడల్ని కూడా ఇంటి దగ్గర తీసుకొచ్చుకునే ప్రయత్నం చేయండి. అక్కడ ఉంటే అది చంపేసే ప్రమాదం ఉంది. రాత్రి ఇక్కడ మనకు లక్ష్మమ్మపేట అవతల ఒక విలేజ్ లో ఒక దూడని చంపింది. కాబట్టి రైతులందరూ గమనించి మీరు పనులు ముగించుకొని ఎర్లీగానే నైట్ కాకుండా చీకటి పడదాకా కాకుండా తొందరనే ఇళ్లలోకి చేరుకోవాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. శ్రీనివాసపురం గ్రామంలో దడిగం బావి దగ్గరకి పులి వచ్చిన ఆనవాళ్ళు ఉన్నాయి. ఇక్కడనే గ్రామానికి ఆనుకొని ఒక గుట్ట కూడా ఉంది. దాదాపు ఆ గుట్టకు పులి వెళ్ళొచ్చు అనే అనుమానం ఉన్నది. ఇక్కడ ఉన్న రైతులు కానీ మహిళలు అందరూ వ్యవసాయ బావుల దగ్గరకు వచ్చినప్పుడు గుంపులుగా రావాలి. అదేవిధంగా పశువులను కూడా జాగ్రత్తగా జాలిగిన వేసుకొని కట్టేసుకోవాలి. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో గంజాయి విక్రయాలే లక్ష్యంగా సాగుతున్న ముఠా ఆట కట్టించారు పోలీసులు. బి కొత్తపేట మండలం కేంద్రంగా గంజాయి సరఫరా చేస్తున్నారన్న ముందస్తు సమాచారంతో పోలీసులు మెరుపు దాడులు చేపట్టారు. జిల్లా ఎస్పీ ధీరజ్ కునిబిల్లి ఆదేశాల మేరకు సిఐ గోపాల్ రెడ్డి బృందం నిందితులను చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి సుమారుగా 10 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యంగా ఇలాంటి ముఠాలపై ఉక్కుపాదం మోపుతామని అధికారులు హెచ్చరిస్తున్నారు. మంది గంజాయి కన్జ్యూమ్ చేస్తూ తర్వాత గంజాయి సెల్లింగ్ చేస్తూ కొంతమంది పట్టుకోవడం జరిగింది. దీనిలో ముఖ్యంగా వెంకటరమణారెడ్డి అని చెప్పి ఈయన పొలంలో కొన్ని గంజాయి మొక్కలు వేసి అది ఇతరులకి అమ్ముతున్నారని చెప్పి ఇన్ఫర్మేషన్ మనకి రావడం జరిగింది. ముఖ్యంగా వీళ్ళు వాడేది అక్కడ ఉన్న ఆవులకి మరియు అదర్ ఈ వన్యప్రాణులకి ఏదైనా స్టమక్ బాగాలేకపోయినా లేదంటే పెయిన్ ఉన్నప్పుడు అక్కడ ఉన్న రైతులకి కొంత గంజా ఇచ్చి వాటికి ఆవులకి మేకలకి ట్రీట్మెంట్ కోసం వాడుతున్నాడనే ఇన్ఫర్మేషన్. తర్వాత ఫర్దర్గా నిన్న మనకి వీళ్ళు గంజాయి అమ్ముతుండగా కన్జ్యూమర్స్తో పాటు ఈ వెంకటరమణారెడ్డి అందరూ కూడాను 10 కేజీల గంజాయితో దొరకడం జరిగింది.
మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలంలో విషాదం చోటు చేసుకుంది. స్థానిక సాంఘిక సంక్షేమ బాలికల గురుకులంలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న ఆస్మిత అనే విద్యార్థిని పాము కాటుకు గురైంది. ఒక్కసారిగా పాము కాటు వేయడంతో విద్యార్థిని కుప్పకూలిపోయింది. అప్రమత్తమైన సిబ్బంది ఆమెను వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆస్మిత పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్డ్.